Hello and welcome to Sri Sport. ఈరోజు మనం సౌత్ ఆఫ్రికా ఇండియా మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. దానికి ముందుగా ఈ ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకందరికీ తెలిసిందే, మొదటి వన్డే రాంచీలో జరిగింది. ఇండియా 17 రన్ల తేడాతో గెలిచి 1-0 లీడ్ తోటి వెళ్ళింది బిఫోర్ కమింగ్ ఇన్ టు దిస్ మ్యాచ్. సో యాజ్ యూజువల్గా ఇండియా అగైన్ టాస్ ఓడిపోయింది. ఇక్కడ టాస్ గెలవాల్సిన అవసరం చాలా ఉంది, ఎందుకంటే డ్యూ ఎఫెక్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో బాగా ఎక్కువగా ఉంటుంది. వరుసగా ఇండియా టీము కెప్టెన్ ఎవరైనా సరే 20వసారి టాస్ ఓడిపోయింది. ఇది ఒక రికార్డు. ఇది ప్రాబబిలిటీ చూసుకుంటే 0.5% కూడా ఉండే ఛాన్స్ లేదు. కానీ ఇండియాకి ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది ఇన్ వన్ డేస్. రోహిత్ శర్మ కావచ్చు, శుభ్మన్ గిల్ కావచ్చు, కేఎల్ రాహుల్ కావచ్చు, కెప్టెన్ ఎవరైనా సరే టాస్ అయితే ఓడిపోతున్నారు. సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి అనుకున్నట్టుగానే ఇండియాకి మొదట బ్యాటింగ్ ఇచ్చింది. ఇండియా టీంలో ఏమీ మార్పులు లేవు ఈ మ్యాచ్ కోసం. సౌత్ ఆఫ్రికా 3 మార్పులు చేసింది. ఒకటి, ఓపెనర్ రియాన్ రికల్టన్ ప్లేస్లో కెప్టెన్ బౌమా వచ్చాడు. సుబ్రాయన్ స్పిన్నర్ ప్లేస్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మహారాజ్ వచ్చాడు, కేశవ్ మహారాజ్. దెన్ ఆట్నేల్ బాట్మెన్ ఫాస్ట్ బౌలర్ ప్లేస్లో లుంగింగిడి టీంలోకి వచ్చాడు. సో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ స్టార్ట్ చేశారు. కానీ యశస్వి జైస్వాల్ చాలా స్ట్రగుల్ అయ్యాడు రన్స్ చేయడం కోసం. రోహిత్ శర్మ బాగానే స్టార్ట్ చేశాడు. 8 బాల్లో 12, 3 బౌండరీలు కొట్టి, కానీ అన్ఫార్చునేట్గా ఒక ఫెయింట్ ఎడ్జ్కి కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 1 డౌన్లో విరాట్ కోహ్లీ వచ్చాడు. సో విరాట్ కోహ్లీ ఎక్కడైతే లాస్ట్ మ్యాచ్లో వదిలిపెట్టాడో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాడు. చాలా అగ్రెసివ్గా మొదలుపెట్టాడు, చాలా పాజిటివ్గా ఆడుతూ ఉన్నాడు. అవతల వైపు యశస్వి జైస్వాల్ స్ట్రగుల్ అయ్యి చివరికి పవర్ ప్లే లాస్ట్ ఓవర్ అండ్ 10వ ఓవర్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్గా ఆడతాడు, లేకపోతే మ్యాక్సిమం నెంబర్ 3లో ఆడతాడు. ఫస్ట్ వన్డేలో కూడా అతన్ని నెంబర్ 4లో పంపించారు, స్ట్రగుల్ అయ్యాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అతను ఫస్ట్ బాల్కే ఒక వెల్ డైరెక్టెడ్ బౌన్సర్ మార్కో యాన్సన్ది డక్ చేయడానికి ట్రై చేశాడు, కానీ గ్లౌకి తగిలి 4 వచ్చింది. అది తప్ప ఆ తర్వాత నుంచి బాగా కుదురుకుని మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చాలా పాజిటివ్గా అగ్రెసివ్గా ఆడాడు. మిడిల్ ఓవర్స్లో మనకి ఏదైతే కావాలో అగ్రెసివ్ ఇంటెంట్ అండ్ ఎక్కువ రన్ రేట్ తోటి పరుగులు చేయటం, అది రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేశాడు. అది కోహ్లీ, రుతురాజ్ ఇద్దరు పోటాపోటీగా ఆడుతూ 50 పరుగులు పూర్తి చేశారు ఇద్దరు ఆల్మోస్ట్ ఒకే టైంలో. తర్వాత రుతురాజు 50 తర్వాత అగ్రెసివ్గా ఆడాడు. పర్టికులర్గా అతను మహారాజ్ పైన బాగా అటాకింగ్గా ఆడాడు సెకండ్ స్పెల్లో. ఫస్ట్ స్పెల్లో మహారాజ్ చాలా కంట్రోల్గా వేశాడు, కానీ సెకండ్ స్పెల్లో రుతురాజ్ ఎదురుదాడి చేయడంతో అతను ఎక్కువగానే రన్స్ ఇచ్చేసాడు. కోహ్లీ కన్నా ముందుగా రుతురాజ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ పూర్తి చేసుకుని అవుట్ అయ్యాడు. అవుట్ అయిన తర్వాత ఈసారి నెంబర్ 5లో రాహుల్ వచ్చాడు ఇన్స్టెడ్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్. రాహుల్ చాలా అగ్రెసివ్గా ఆడడం మొదలుపెట్టాడు. ఇదే టైంలో కోహ్లీ 53వ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. మనం ముందు ఇంకొకటి మాట్లాడుకోవాలి. విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ మధ్య 3వ వికెట్కి 195 పరుగులు పార్ట్నర్షిప్ చేశారు. హ్యూజ్ పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్ సౌత్ ఆఫ్రికా పైన మనకి ఈ థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్కి ఇది రికార్డ్. ఇది ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, దినేష్ కార్తిక్ పేరు మీద ఉండేది రికార్డు. ఇప్పుడు దాన్ని వీళ్ళిద్దరూ బ్రేక్ చేశారు. తర్వాత రాహుల్ అండ్ కోహ్లీ కంటిన్యూ చేశారు. సెంచరీ పూర్తయినాక స్పీడ్గా ఆడే ప్రయత్నంలో కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. వాషింగ్టన్ సుందర్ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు బ్యాటింగ్లో, పర్టికులర్గా స్లో బాల్స్కి. సో 8 బాల్ ఆడి 1 రన్ చేసి రన్అట్ అయ్యాడు. ఆ తర్వాత జడేజా వచ్చాడు. జడేజా మనం చూసాం ఫస్ట్ మ్యాచ్లో బాగా అగ్రెసివ్గా ఆడాడు, కానీ ఎందుకో ఈ మ్యాచ్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. పర్టికులర్గా చేంజ్ ఆఫ్ పేస్ బాల్స్ని అతను కనెక్ట్ చేయలేకపోయాడు. 28 బాల్ ఆడి 24 పరుగులే చేశాడు. దానివల్ల టీంకి ఆల్మోస్ట్ ఒక 15-20 పరుగులు తక్కువ టార్గెట్ ఇవ్వాల్సి వచ్చింది సౌత్ ఆఫ్రికాకి ఇండియా. వాషింగ్టన్ సుందర్, జడేజా కనుక కాస్త ఇంకొద్దిగా ఇంటెంట్తో పాజిటివ్గా ఆడి ఉంటే ఇండియా ఈజీగా 380 దాకా చేసి ఉండేది. రిజల్ట్ వేరే విధంగా ఉండేది. సౌత్ ఆఫ్రికా కూడా బౌలింగ్లో
ఆల్మోస్ట్ 20 వైడ్స్ వేశారు. 359 పరుగులు టార్గెట్ తో చేజ్ ని స్టార్ట్ చేశారు సౌత్ ఆఫ్రికా. లాస్ట్ మ్యాచ్ లో క్వింటన్ డికాక్ తొందరగా అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో కూడా క్వింటన్ డికాక్ తొందరగానే అవుట్ అయ్యాడు. కానీ ఐడెన్ మార్కరమ్ చాలా పాజిటివ్ గా ఎదురుదాడి చేయడం మొదలు పెట్టాడు. అతనికి టెంబా బౌమా చాలా సాలిడ్ గా పార్ట్నర్షిప్ లో సపోర్ట్ చేస్తూ కంటిన్యూ చేశారు ఇద్దరు. ఇదే క్రమంలో మార్కరమ్ 50 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఒక షాట్ కొట్టాడు. ఆ షాట్ ఈజీ క్యాచ్ యశస్వి జైస్వాల్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికి మార్కరమ్ 53 పరుగులతోనే ఆ ఈజియెస్ట్ క్యాచ్ ని యశస్వి జైస్వాల్ డ్రాప్ చేశాడు. ఇది క్లియర్ గా ల్యాక్ ఆఫ్ మ్యాచ్ అవేర్నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ మ్యాచ్ ఇన్వాల్వ్మెంట్. ఎందుకంటే తను చూస్తుంటే ఏదో సర్ప్రైజ్ అయినట్టుగా అది క్యాచ్ వదిలిపెట్టడమే కాకుండా అది బాల్ 6 కి పుష్ చేశాడు. అది పోయి బౌండరీ బయటపడి ఆ టైంలో కనుక ఆ క్యాచ్ పట్టుంటే డిఫరెంట్ గా ఉండేది. ఎందుకంటే ఆ తర్వాత మార్కరమ్ రెచ్చిపోయి ఆడి సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. మార్కరమ్ అగ్రెసివ్ గా ఆడుతున్నాడు. ఈలోపు టెంబా బౌమా అవుట్ అయ్యాడు. టెంబా బౌమా అవుట్ అయిన తర్వాత వచ్చిన బ్రిడ్జ్ కి ఫస్ట్ మ్యాచ్ లో చాలా స్టడీగా ఆడాడు. ఈ మ్యాచ్ లో కూడా అదే స్టడీనెస్ ని కంటిన్యూ చేసి తను లాస్ట్ 11 మ్యాచెస్ లో అతను ఇది 11వ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ 11 మ్యాచ్ల్లో అతను 7 హాఫ్ సెంచరీలో ఒక సెంచరీ చేశాడు. అంటే ఎంత స్టడీగా కన్సిస్టెంట్ గా ఆడతాడనేది మనం చూడాలి. చాలా కూల్ గా కామ్ గా ఆడుతున్నాడు అతను. ఈ తర్వాత మార్కరమ్ అవుట్ అయ్యాడు. మార్కరమ్ అవుట్ అయిన తర్వాత డెవాల్ బ్రూవిస్ వచ్చాడు. అతను ఎందుకు అంత హై రేటెడ్ పవర్ హిట్టర్ అని వైట్ బాల్ క్రికెట్ లో అంటారు, ఈ మ్యాచ్ లో ప్రూవ్ చేశాడు. చాలా స్పీడ్ గా అగ్రెసివ్ గా ఆడుతూ రన్ రేట్ ఎక్కడా కూడా డ్రాప్ అవ్వకుండా కంటిన్యూ చేశాడు. దాంతో సౌత్ ఆఫ్రికా ఆల్వేస్ చేజ్ లో ఎక్కడా కూడా ఎప్పుడు కూడా వెనకబడలేదు. ఏ స్టేజ్ లో కూడా అంత అగ్రెసివ్ గా ఆడారు. దానికి తోడు మన బౌలర్స్ చాలా దారుణంగా బౌలింగ్ చేశారు. అసలు ఓకే, డ్యూ అనేది మేజర్ ఫ్యాక్టర్, అందులో నో డౌట్. బట్ స్టిల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు మ్యాచ్లు ఆడుతున్నప్పుడు మీరు కాస్త వేరియేషన్స్, గ్రిప్ చేయడం ఎట్లాగా, ఇవన్నీ తెలిసి ఉండాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఐపీఎల్ ఆడతారు. ఐపీఎల్లో కూడా డ్యూ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది. నార్మల్గా ఈ డ్యూ ఫ్యాక్టర్ని ఎదుర్కోవడం కోసం అందరూ ఇంటర్నేషనల్ బౌలర్స్, మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ అందరూ కూడా వెట్ బాల్ తో ప్రాక్టీస్ చేస్తారు నెట్స్ లో, సో దట్ మ్యాచ్ లో అది ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా. కానీ ఈ మ్యాచ్ లో చాలా దారుణంగా బౌలింగ్ చేశారు. ప్రత్యేకించి హర్షిత్ రాణా ఫస్ట్ స్పెల్ లో బాగానే చేశాడు. కానీ ప్రసిద్ధ్ కృష్ణ అయితే చాలా దారుణంగా బౌలింగ్ చేసి చాలా రన్స్ ఇచ్చేసాడు. దాంతో సౌత్ ఆఫ్రికాకి ఎక్కడ కూడా ఈ రన్ రేట్లో ఎక్కడ వెనకపడలేదు. జడేజా బాగానే బౌలింగ్ చేస్తున్నాడు, లెస్ దెన్ 5.5 రన్స్ ఎకానమీతోనే బౌలింగ్ చేస్తున్నాడు. కానీ ఎందుకో రాహుల్ తన్ని 7 ఓవర్ల తర్వాత ఆపేశాడు. ఆ 3 ఓవర్లు కూడా జడేజా చేత వేయించి కంట్రోల్ చేస్తుంటే అట్లీస్ట్ ప్రసిద్ధ్ కృష్ణకి 3 ఓవర్లు తక్కువ వెళ్ళాయి. మన ఆల్రౌండర్ గా ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ లాస్ట్ మ్యాచ్ లో పర్వాలేదు అనిపించిన ఈ మ్యాచ్ లో ఓన్లీ 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు లో కూడా చాలా రన్స్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ 7 per over చొప్పున రన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ కూడా ఆశించినంతగా మనం కుల్దీప్ యాదవ్ మీద బాగా ఎక్కువగా డిపెండ్ అవుతున్నట్టున్నాం. ఎందుకంటే చాలా వీక్ బౌలింగ్ అటాక్ తోటి ఆడుతున్నారు వీళ్ళు. కుల్దీప్ యాదవ్ ఒక్కడే ఇంపాక్ట్ బౌలర్ ఈ మొత్తం స్క్వాడ్ లో చూసుకుంటే మనం. సో కుల్దీప్ యాదవ్ కూడా ఓన్లీ 1 వికెటే మేనేజ్ చేశాడు. కానీ 78 పరుగులు ఇచ్చాడు 10 ఓవర్లకి. డెవాల్ బ్రూవిస్ అవుట్ అయినా కానీ బ్రిడ్జ్ కి వీళ్ళందరూ కలిసి మిగతాది మ్యాచ్ ని 49.2 ఓవర్స్ లో చేసేసారు. ఇండియా బౌలర్స్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రసిద్ధ్ కృష్ణ అయితే 8.2 ఓవర్స్ లో 85 రన్స్ ఇచ్చాడు. హర్షిత్ రాణా 10 overs కి 70 ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ 10 overs 78. హర్షదీప్ సింగ్ ఒక్కడే కాస్త బెటర్ గా 10 overs 54 ఇచ్చాడు. ఫస్ట్ స్పెల్ లో బాగా కంట్రోల్ చేసినా కూడా సెకండ్ స్పెల్ లో కాబిన్ బోష్ తన పైన కౌంటర్ అటాక్ చేయడంతో లాస్ట్ లో కాస్త ఎక్కువ రన్స్ వెళ్ళినాయి. కానీ స్టిల్ 359 చేజ్ లో 10 overs కి 54 అంటే అది చాలా ఎకనామిక్ బౌలింగ్ అని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ లో మెయిన్ డ్రాబ్యాక్స్ ఏంటంటే వెరీ వెరీ పూర్ బౌలింగ్ ఫ్రమ్ ఇండియన్ బౌలర్స్. తర్వాత ఫీల్డింగ్ దారుణంగా, అంటే ఫీల్డింగ్ అసలు ఎక్కడ అటాకింగ్ లేదు. వాళ్ళు ఈజీగా 2 runs 3 runs తీస్తా, యాంటిసిపేషన్ లేదు. ఈజీ క్యాచ్ యశస్వి జైస్వాల్ డ్రాప్ చేస్తాడు. ఫీల్డ్ లో కూడా చాలా పూర్ గా ఉన్నాడు యశస్వి జైస్వాల్. అది తన బ్యాటింగ్ ఫామ్ సరిగ్గా లేకపోవడం ఇంపాక్ట్ చేస్తుందో లేకపోతే క్యాజువల్ గా తీసుకుంటున్నాడో అనిపిస్తుంది అనమాట. అతను యశస్వి జైస్వాల్ సిరీస్ లో ఒక మ్యాచ్ కేవలం యశస్వి జైస్వాల్ క్యాచ్ డ్రాప్స్ వల్ల ఓడిపోయాం. ఇంగ్లాండ్ లో టెస్ట్ మ్యాచ్ లో కూడా ఒక మ్యాచ్ లో అతను క్యాచ్ డ్రాప్స్ వల్ల ఓడిపోయాం. వైడ్స్ ఇండియా కూడా 11 వైడ్లు వేసింది. ఫీల్డింగ్ బౌలింగ్ వైడ్స్ వేసి మన అద్భుతమైన బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ గైక్వాడ్ పార్ట్నర్షిప్ ఈ మ్యాచ్ చాలా డిసప్పాయింట్ చేసి మన సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ లో చూసుకుంటే మార్కరమ్
బ్రిడ్జ్కి చాలా బాగా ఆడారు. డివాల్ బ్రూవిస్ ఒక డెవస్టేటింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. టెంబా బౌమా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. సో ఈ మ్యాచ్లో కూడా కొన్ని రికార్డులు ఉన్నాయి. ఓకే, కోహ్లీకి ఇది 53వ సెంచరీ. తర్వాత కోహ్లీ నెంబర్ 3లో ఇది 46వ సెంచరీ. 195 పరుగులు పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో 3వ వికెట్కి కోహ్లీ అండ్ రుతురాజ్ గైక్వాడ్ మధ్యలో, అది 3rd వికెట్కి హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఇండియాకి ఎగెనిస్ట్ సౌత్ ఆఫ్రికా. అలాగే ఈ మ్యాచ్లో టోటల్ అగ్రిగేట్ స్కోరు 720 పరుగులు రెండు జట్లకు కలిపి. లాస్ట్ మ్యాచ్లో అగ్రిగేట్ స్కోర్ని ఈ మ్యాచ్లో అగైన్ వాళ్ళు రికార్డు బ్రేక్ చేశారు. తర్వాత ఇండియా పైన 359 పరుగులని చేయడం ఇది రెండోసారి మాత్రమే. 350 అండ్ అంతకన్నా ఎక్కువగా పరుగులను చేసింది. ఇంతకుముందు సేమ్ 359 టార్గెటే మొహాలీలో ఆస్ట్రేలియా ఇండియా పైన సాధించింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఇండియా పైన ఇక్కడ రాయ్పూర్లో సాధించింది. విరాట్ కోహ్లీ ఇంకో రికార్డు కూడా సృష్టించాడు ఈ మ్యాచ్లో. 4 దేశాల పైన, శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా పైన 7 సెంచరీలు చేశాడు. ఇంతవరకు మిగతా ఏ బ్యాట్స్మెన్ కూడా ఇట్లా 4 దేశాల పైన 7 సెంచరీలు చేసిన రికార్డు లేదు. చివరిగా మనం ఈ మ్యాచ్ గురించి చూసుకుంటే మన వాళ్ళు బ్యాటింగ్ చాలా బ్రహ్మాండంగా చేశారు. మనకి మధ్యలో మిడిల్ ఆర్డర్లో చాలా వీక్ లింక్స్ ఉన్నాయి, కానీ బౌలర్స్ మాత్రం ఈ మ్యాచ్లో చేసిన డిసప్పాయింట్మెంట్, దాని గురించి కూడా మనం ఒకసారి చూసుకుంటే మనకి ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ వన్డే వాళ్ళు మెయిన్ బౌలర్స్. అంటే సెలక్షన్లో చాలా లోపాలు ఉన్నాయి. ఇందులో మాత్రం ఖచ్చితంగా సెలెక్టర్స్ది తప్పు ఉంది. వాళ్ళు చెప్తున్నారు షమీ ఫిట్ లేడు, సిరాజ్కి వర్క్లోడ్ మేనేజ్మెంట్ అని, కానీ ఇద్దరూ సయ్యద్ ముస్తాక్ అలీలో ఆడుతున్నారు. అక్కడ మ్యాచ్కి ఇక్కడ మ్యాచ్కి తేడా ఉంటుంది. ఈ బ్యాటింగ్లో వాషింగ్టన్ సుందర్ని బలవంతంగా నెంబర్ 5లో ప్రమోట్ చేస్తున్నారు. దానికన్నా తిలక్ వర్మ లాంటి మెయిన్ బ్యాట్స్మెన్ పెడితే ఆ 4 ఓవర్లు ఏదో తిలక్ వర్మ వేయగలుగుతాడు కదా. తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డిని పెట్టుకున్నా కూడా మంచి రన్స్ ఏదో రన్స్ నితీష్ కుమార్ రెడ్డి ఇచ్చినా మనం అర్థం చేసుకోవచ్చు ఒక ఆల్రౌండర్ వచ్చాడు అని. ఎందుకంటే తన బ్యాటింగ్లో ఎంతో కొంత ఉపయోగపడు. నెక్స్ట్ మ్యాచ్ మనకి 6వ తారీఖున వైజాగ్లో జరగబోతుంది. ఇది సిరీస్ డిసైడర్. వైజాగ్ పిచ్ కూడా చాలా ఫ్లాట్గా ఉంటుంది, దాంట్లో కూడా డ్యూ ఉంటుంది, తర్వాత హ్యూమిడిటీ కూడా ఉంటుంది. మరి టీంలో ఏమేమి మార్పులు చేస్తారో చూడాలి. ఎందుకంటే బౌలింగ్లో వేరే ఆప్షన్స్ కూడా లేవు. 3 ఫాస్ట్ బౌలర్స్తో వచ్చారు, 3తోనే ఆడుతున్నారు. నెక్స్ట్ మ్యాచ్లో ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డిని తెస్తారా, తర్వాత వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో తిలక్ వర్మని తెస్తారా చూడాలి. ఎందుకంటే ఇది సిరీస్ డిసైడర్, మస్ట్ విన్ గేమ్. ఈ మ్యాచ్ ఓడిపోవడానికి మీరు ముఖ్య కారణం ఎవరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. యశస్వి జైస్వాల్ క్యాచ్ డ్రాప్, లేకపోతే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్, లేకపోతే డ్యూ ఎఫెక్ట్ అనుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.